హలో గాయ్స్, వెల్కమ్ టు దీక్షిత్ బై గేమింగ్ ఛానల్. ఈరోజు మనం CS కూడా ఆడతాం. చాలా రోజులైంది, సారీ, క్షమించండి. ఇప్పుడు బూయా వర్డ్స్ అయితే వచ్చేసింది. చూద్దాం ఎవరు ఉన్నారో. మీరు ఎవరికి ఓటేస్తారు కింద కామెంట్ చేయండి. నేనైతే రీజనల్ క్రియేటర్ ఆఫ్ ద ఇయర్, స్ట్రీమర్ ఆఫ్ ద ఇయర్ నేనైతే మొన్న బైకి చేస్తా. ఎంబీజీకే వేస్తా. ఎంబీజీ నేను ఎంబీజీతోనే ఉంటా. ఆల్రెడీ మీరు చూస్తున్నారు. CS ర్యాంక్ అయితే స్టార్ట్ చేద్దాం. హాట్స్పాట్ తక్కువ ఉన్నా బియర్ ర్యాంక్ కూడా ఆడలేను. సోలోగా ఆడచ్చు. సరే, సోలోగా పుష్ చేయొచ్చు కాబట్టి ఆడదాం. స్ట్రీమర్ ఆఫ్ ద ఇయర్. స్టీమర్ అంటే నేను మొన్న బైక్ వేస్తాను. స్టీమర్ అయితే మొన్న బైక్. మీరు ఎంతమందిలో మొన్న బైక్కి సపోర్ట్ చేస్తారో కామెంట్ సెక్షన్లో ఎంబీజీ యాడ్ చేయండి. ఇంకా నేను కొత్త గేమ్ ఆడుతున్నాగా, మైన్క్రాఫ్ట్. కానీ అది మైన్క్రాఫ్ట్ కాదు, క్రేజీ బ్లాక్ అని ఒక గేమ్. అది నేను ఆడతాను. మా మల్టీప్లేయర్ కూడా ఉంది దాంట్లో. నేను మా ఫ్రెండ్తో, అంటే తను కూడా ఒక యూట్యూబర్. ఏంటంటే సారీ గైస్, మధ్యలో డిస్టర్బ్ అయింది, సారీ. నెక్స్ట్ మీకు BGMA కూడా ఆడి చూపిస్తా. ఈడే దిగేస్తా. ఇక్కడ నేను గ్లైడర్ ఉందా, అది ఉండలే. ఓకే, మేము మీకు హీరోయిక్ ఎప్పుడు వెళ్ళారన్నా అంటే మొన్న కాదు, ఒక 1 వీక్ 2 వీక్స్ అయి ఉంటుంది అనుకుంటా. నా పక్కన ఒక సోలో అబ్బాయి దిగుతున్నాడు. ఎవరు నాకైతే ఒక కనిపించారు దిగడం. పక్కన అగ్గో నాకు కనిపించేశాడు. తను ఏడకెళ్ళాడు. ఉన్నాడా? లేడు. తను ఏడున్నాడు? అబ్బా, తను ఏడున్నాడు? అమ్మో, నాకైతే పింగ్ రావట్లేదు. వస్తున్నాడు. నేను చూడలేను అనుకుంటున్నాడేమో, కానీ నేను చూశాను. అది అక్కడే ఉన్నాడు, స్ట్రైట్గా అక్కడే ఉన్నాడు. నేనైతే చూశాను. నేను డెఫినెట్ చెప్తాను, నేను చూశాను. మీకు కనిపించాడు, మీకు కూడా కనిపించాడు. నేను చూశాను. మొత్తం రికార్డ్ అవుతుంది. ఉన్నాడా లేడా నాకు డౌట్ కొడుతుంది. అమ్మ, నా దగ్గర ఇంకొక ఇల్లు వెంకలకి ఎప్పుడు వచ్చాడు? అబ్బా, నేను ఎప్పుడు చూడలేదు. వెంకలకి ఎప్పుడు వచ్చాడు రా అని. మీరు చూసారా గైస్? వెనకాలకి ఎప్పుడు వచ్చాడు? నేను చూడలేదు అసలు. వెనకాలకి వచ్చాడా అని నాకు చాలా భయం వేస్తుంది తెలిసి. ఎవట్రా బాబు అని అనుకున్నా. అంత గట్టి కుట్టాడు గాయస్. ఎంతో చెప్తాలే గాయస్. ఉంటుంది రివేజ్ ఉంటుంది. రివేజ్ ఇలా కాదు ఇది. అమ్మ, మంచిగా అందరికి కింగ్ ఫిషర్ ఇవంతా మంచిగా సూపర్. యువసంకి వెళ్తున్నా నేను. ఎటు వెళ్తున్నాను? మళ్ళీ నాకున్న ప్లేస్ అయితే కాకపోతే ఎవడైనా ఉన్నాడు ఇక్కడ? వద్దులే, ఫస్ట్ నేను చూస్తా. ఫస్ట్ ఉన్నారా లేరా? నాకైతే ఎవరు కనిపించలేవు. నాకు అస్సలు కనిపించలేదు. రోస్ బెస్ట్.
ఎవడేసాడు ఉన్నాడు ఉన్నాడు వద్దులే గెలికి ఆడే నాకు అర్థమైపోయింది ఆడే నన్ను కొట్టినాడు ఇందాక అయిపోయింది చేతులు తండ్రి వస్తాడు అక్కడ వస్తాడు బాయ్ అమ్మ కారిక ఇప్పుడు పింగ్ పోను పాము గొడ్డలు బిట్టు వాము ఏం చేయాలి నేను అక్కడ చూడలేదా ఇక్కడ పింగ్ నాకు తగ్గుతుంది సరే గాయస్ నీట్గా నాకు ఇక్కడ పింగ్ రాదు పింగ్ ఎవరు పెట్టారు నాకు అసలు పింగ్ ఎవరు పెట్టారు నాకు అర్థం కావట్లేదు గెట్ ఆఫ్ మొక్క గెట్ నా కారండి బండి పోరా అయిపోయి నాకు 999+ నాకు కత్తాం నాకు నాతో ఫ్రెండ్షిప్ చేస్తుందా ఏంటి నన్ను కొట్టేసిందా ఏంటి నాకైతే అసలు వామ్మో అమ్మ దేవుడా అయిపోయింది నేను కత్తా సరే అంటే నెట్వర్క్ ఆటో రీకనెక్టింగ్ అనమాట ఇది ఆపేసి చేసుకోవాలి నెట్వర్క్ ఆటో రీకనెక్టింగ్ తొందరగా గమ్ముని ప్లీజ్ అమ్మ వచ్చింది అమ్మ నాకు పిచ్చి లాగుతుందా పడ్డది మళ్ళీ ల్యాండ్ అవుతుందా ఏంటో నాకు వస్తుంది బ్రో మెంటల్ తనేనా ఏంటో కంప తీసి నాకు భయం వేస్తుంది ఎవడ్రా నాకు భయం వేస్తుంది తిన్నాక రాని తననైతే ఆడు కొట్టాడు కొట్టాడు నాకు కిల్లు కొట్ట ఫ్రెండ్షిప్ చేసిందామా పాపం సరే బ్యాక్ ఎంత ప్లస్ పడుతుందో చూద్దాం ఈ నెట్ ప్రాబ్లం తగ్గలయ్యా అమ్మా 32 అంటే ఇంకొంచెం రా 30 రా 60 మోర్ హిట్స్ ఒక 60 or 70 వస్తుంది అనుకో బాడమనుకో వెళ్ళిపోవచ్చు మరి ఇంకా ఈ ఫోన్ ఎందుకు లాగ్ అవుతుంది వేసినట్టు 6 బాగుంటుంది నాకు ఎందుకో చాలా బాగుంటాయి చాలా పర్ఫార్మెన్స్ ఈవెన్ బీజిఎంఐ కూడా ఆడతాం ఇప్పుడు హీరోయిక్ స్టార్ట్ వెళ్ళిపోయి నెక్స్ట్ బీజిఎంఐ అయితే ఆడతాం బీజిఎంఐ ఆడుతున్నాను అనగా ఒక్క నిమిషం
ఫస్ట్ ఎడిషన్ వరకు ఆగండి. ఒక మ్యాచ్ ఆడాలా ఇప్పుడు, ఆగండి. ఇప్పుడు నేను పాస్. హలో గాయ్స్, ఇప్పుడైతే మనం బీజిఎంఐ ఆడపోతున్నాం. ఇప్పుడు నేను ఒకసారి కట్ చేసా కాబట్టి ఇప్పుడు నేను సైలెంట్గా ఆడుతున్నాను. ఎందుకంటే నాకు కొంచెం జలుబు ఉంది, అందుకే కొంచెం వాయిస్ చేంజ్ అయింది. సారీ, అనుకోకండి. వాయిస్ వినిపిస్తే మీరు కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టండి. టీపీపీ అది టెక్ మ్యాచ్ అయితే ఆడతాం. లోడింగ్ నెట్ ఆన్ చేసి వైఫై కాదు. లోడింగ్ ఎందుకు లోడింగ్ ఎందుకురా ఎందుకు అమేజింగ్ ఏంటి లోడింగ్ అవట్లేదు వాయిస్. వాట్ ఈస్ దిస్? నాకైతే అర్థం కావట్లేదు. 3 minutes అగ్గో. ఓకే, మొబైల్ డేటా ఆన్లోనే ఉంది. ఎందుకు? అదే గైస్, నాకు చిరాకు ఎక్కుతుంది. నాకైతే మొబైల్ డేటా ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. No, cancel. No, server did not respond. Please return to your login page and try again. Okay. సారీ గైస్, ఒక చిన్న ఇష్యూ అయింది నెట్వర్క్. ఓకే, ఇప్పుడు డెత్ మ్యాచ్ వేర్ హౌస్ TPP4. ఓకే, స్టార్ట్ చేస్తాను. అన్నీ స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ వెయిట్ బిఫోర్ ట్రైయింగ్ అగైన్. ఓకే, ఏంటి రావట్లేదు? లోడ్ అవుతుంది. ఓడి అమ్మ, ఈ నెట్ ఏమైనా కానీ అమ్మ. స్టార్ట్ చేసా. అర్రే అమ్మ అదే 2-3 మెంబర్ అడ్డాయి. ఓకే, కాంటాక్ట్ సెక్యూరిటీ పని చేసి కానీ ఆల్రెడీ నేను కొంతసేపు అప్పుడు ఆడాను. ఇప్పుడు ఆడదాం. లెవెల్ 19 దాకా వెళ్ళాను. చూద్దాం. TPP డెత్ మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వాట్ ఈస్ దిస్ బిహేవియర్? అవును, మీరు హైఫై ఎస్ఎంబి తెలుగు క్రాఫ్ట్ మీరు చూస్తారా? చూడకపోతే హైఫై అనేది అయితే సూపర్ ఉంటుంది గాయ్స్, సూపర్ ఉంటుంది. కానీ ఈరోజు ఎందుకు వీడియో పెట్టలేదు? తరుణ్ కూడా పెట్టలేదు నిన్న. ఏంటిది ఇంకా స్టార్ట్ అవ్వలేదు? తీసుకెళ్ళిపడదాం. అంతలే 80% అంట, 90%. అర్రే ఎంతసేపు లోడ్ అవ్వడానికి? వైఫై ఆన్ చేయమంటే సరిగ్గా రాదు. ఒకసారి ఆగండి, ఇప్పుడు వస్తామని చూద్దాం. ఏంటి? మ్యాచ్ సర్వర్ డిడ్ నాట్ రెస్పాండ్, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్. ఓకే, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వైఫై ఆన్ చేద్దాం. వేరే రూమ్లోకి అయితే వచ్చేసాను నేను, అందుకే కొంచెం సౌండ్ తగ్గింది. ఇప్పుడు వేరే లాగిన్ అదేనా? అదే నాకు ఫ్యూచర్ చూసారా రప్పమని ఎక్కని. అదే వైఫై మాది 5G అందుకని కొంచెం రప్పమని ఎక్కుతాం. ఇంతసేపు మీకు అవును నాకు ఒక చరణ్దీప్ అని చెప్పినారు, హియర్సన్ గేమింగ్ స్టూడియో. ఆయన మా ఫ్రెండ్ ఇంకా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయలేదు, చేస్తాడు. ఇంకా బ్లాక్ క్రేజీ కూడా ఆడతాం. మా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే గేమ్ ఫోకస్ చేద్దాం. ఏందో అందరూ అమ్మాయిలు ఉన్నారు. సరే తెలుసు.
5 4 6. అమ్మో చాలా వేడొస్తుంది గైస్. సమ్మర్ సీజన్గా చాలా వస్తుంది. అరే కొట్టాడు గాయస్, ఫస్ట్ కొట్టాడు యూ ఫినిష్. కొట్టాడు గాయస్, కొట్టాడు. ఏంది ఇంకా రావట్లేదు ఎవరు? రష్ అసలు రావట్లేదు గాయస్. అందరు క్యాంపర్ నా 120 బుల్లెట్ కూడా అయిపోయింది. వాము ఏంది 2 ఫింగర్స్ ఆడదాం మొత్తం బెస్ట్ అనుకుంటా. నేను 3 ఫింగర్స్ ఆడుతున్నాను ఇందాక నుంచి. అంటే ఫ్రీ ఫైర్ అవుతుంది 2 ఫింగర్స్ ఆడా. ఇదే కొంచెం 3 ఫింగర్స్ ఆడాలి. అది ఫైర్ చేయాలి. అరే ఎవరుగా ఇద్దరున్నా నేను ఒక్కనే ఎలా కొట్టాను రా. అది ఒకసారి చూడండి ఎలా కొట్టగలను చెప్పండి, మీరే చెప్పండి. ఏంది గైజీలు నాకు లేవుతున్నాయి. రాంగ్ రేంజ్లో క్యాంపింగ్ ఎట్లా వేస్తారు? రష్గా రాకుండా గైస్ నాకు పిచ్చి లేకపోతే అందుకే పిచ్చే కోపం నాకు. అమ్మోనా అటు నుంచి ఏమో నాకు వచ్చపడుతుంది, ఇటు నుంచి ఏమో ఇటు వచ్చపడుతుంది. ఈమెను ఎట్లా కొడుతుందో తెలుసా నాకు. పీసీలో బాగా ఆడుతుంది. పీసీలో బీజిఎం కూడా ఉంది. అది కూడా పీసీ కాదు, ల్యాప్టాప్. సారీ, బిగినర్స్ మిస్టేక్, సారీ. రే గ్లిచ్ ఇది లేరా అమ్మ వచ్చింది. ఎలా అమ్మా 31. వీళ్ళు వెనకాల నుంచి వస్తున్నారు. నాకు అర్థమైపోయింది మీరు క్యాంపర్స్ కమలాసన్ క్యాంపర్స్లో ఉన్నారు వీళ్ళు. ఎలా కొట్టాలని నాకు గ్రెనేట్ లేదు. నాకు గ్రెనేట్ కావాలంటే గ్రెనేట్ లేదు, ఏం లేదు. వాము రే మా వాళ్ళు చూడుతుంది ఏం చేస్తా. వీళ్ళ వల్ల నేను వెనకాల పడిపోతాను. ఇలా పడుకోవాల్సిన స్థితి వచ్చింది వీళ్ళ వల్ల. ఇల్లు సరిగ్గా ఆడలేదు, ఏం ఆడట్లేదు. అయిపోయినా షిన్రాజ్. వాళ్ళు చూడండి వాము లాంగ్ అండ్ ఇచ్చేస్తున్నాడు నాకు. డైరెక్ట్ వస్తుందా క్యాంప్ వద్దు ఏమవుతుంది. ఈయన కూడా ఏం చెప్తాను నాకు నన్ను కొట్టి మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. సారీ గైస్, మీకు చాలా క్షమాపణ అడుగుతున్నాను గైస్, సారీ. నాకు ఒక అన్న ఉంటాడు, సాయిబార్గవ్ అన్న. నా అన్న ఎట్లా ఆడుతావు నాకు కూడా తెలుసు. 72 లెవెల్ అన్న. నాకు అనిపించింది వామ్మో అని అనిపించింది నాకు. 72 లెవెల్ గాయ్స్. పీసీలో ఆడాను ఒకసారి అన్నతో. అన్న పీసీ కాదులే ఫోనే, ఇన్ఫినిక్స్ జీటీ అన్న. ఓడి అమ్మాయి స్నైపర్ యూఎంపీ మన ఫ్రీ ఫైర్లో ఉంటుంది ఆ యూఎంపీ. అలాంటి యూఎంపీ వీళ్ళ దగ్గర కూడా ఈ బీజిఎంఐలో ఉంది. వామ్మో అయిపోతుంది, క్రాష్ అయిపోతుంది. కోపం ఓడి అమ్మ
ఏం చేయాలి నేను? నాకు సరిగ్గా ఆడడం రాదు. పీస్లో అయితే దింపి పడేసేవాడిని. మీకు కూడా చూపిస్తాను పీస్లో ఎలా ఆడతాను. నేను చూపిస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ఆడదాం. 69 అండ్ ఎక్కడ తర్వాత చూపిస్తా. సాయి భార్గవ్ అండ్ నాకు వామ్మో అనిపించింది. 72 లెవెల్ అన్న. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మా మమ్మీ మా తమ్ముడిని తిడుతుంది. రిజల్ట్స్ బాగా రాలే మా తమ్ముడికి పాపం. మా తమ్ముడు ఇప్పుడు సిక్స్త్ క్లాసే పాపం. సిబిఎస్ఈ సిలబస్ కదా చాలా కూడా పాపం. మ్యాథ్స్లో 100కి 72 వచ్చాయి పాపం మా తమ్ముడు. సార్ చేస్తూనే ఉంటా పాము. మా మమ్మీ అసలు తిడుతూనే ఉంటా మా తమ్ముడు. నన్ను అనుకోచ్చిటి కన్నా అని అంటే నాకు మా ఇంటి చాలా ఇష్టం. ఈ ఫోన్ కూడా ఎవరు కనిపించారు తెలుసా? మా అమ్మ. మా డాడీ అయితే కాదు. మా డాడీ అయితే కొంచెం మా డాడీ కొంచెం 50 అట్లా ఉంటుంది కానీ 50 కాదు అనుకుంటే. అవును, నేను ఎందుకు చెప్తున్నా? సారీ 50 కాదు, అసలు కాదు. మా మమ్మీ నాకైతే ఫోన్ కొనిచ్చిద్ది. ఫస్ట్ కొనమందే మా మమ్మీ, తర్వాత మా డాడీ కొనిచ్చే. ఈ ఓప్పో A76 ఇది చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, గ్రాఫిక్స్ కూడా బాగుంటాయి. 127 ఇచ్చింది స్టోరేజ్. వామ్మో నాకు అరే స్నైపర్ గన్ ఖచ్చితంగా కొడుతున్నాను. ఏంటి ఈ కెమెరా లుక్ ఏంటి మారింది? ఈ కెమెరా లుక్ మారింది. నాకు నా నార్మల్ లుక్ కావాలి. గ్లిచ్ అయిందో లేకపోతే ఏమన్నా నేను బటన్ నొక్కాను. నా తరం తీసుకున్న 18+ వద్దు నాకు 18+ ఫస్ట్ వేస్తున్నా. వద్దు 18+ అంటారు దాన్ని. 18+ అంటే తెలుసు, టీనేజ్కి దాటిన వర్డ్స్ తెలుసు కదా. సైలెంట్గా ఉంటారు. మా అమ్మ కూడా తెలుసు 18+ వర్డ్స్. నేను ఆడతాను అంత ఎక్కువ, అంత అసలు కాదు, ఎక్కువ అంటే రేపు దుబ్బే అలాంటి అంత బూతు మాట్లాడ కావు. దుబ్బే అంటే మన వెళ్ళు, అదేమైనా బూతు మాట చెప్పాను. ఇక్కడ పెట్టుకున్నాం. 23 minutes అయిందా అని కొట్టాలి. అది అవుట్. వామ్మో నాకు ఎవరు కనిపించలే. 14 అంటే మనం. వామ్మో ఒకసారి లాంగ్ రీడ్లో నాకు ఒకడు కనిపించేస్తున్నాడు. లాంగ్ రీడ్ ఇప్పుడే కనిపించాడు. ఆగో రాంగ్ లేని చూడు ఎలా కొట్టాడు రా. ఈ నుంచి అడిగి స్కోప్ పెడతా. మళ్ళీ డిస్టర్బ్ అయింది, సారీగా. అమ్మా వాటర్ తాగడానికి వెళ్ళాను, సారీ. వాటర్ తాగడానికి ఇందాక ఈడ లాంగ్ లేదు. కొట్టాడు రా. షేట్ కొట్టాడు, నన్నే కొట్టాడు.
డైరెక్ట్ ట్రస్ట్కి వెళ్ళిపోతా. నాకు ఇంకా వెళ్తే చిరాకు వచ్చేస్తున్నాను. ఇంకా నా గేమ్ ప్లే చెప్తుంది. వామ్మో సాయిరా, నాకు ఒక్కరి గురించి వచ్చిన వద్దు వద్దు, మూసుకోతుంది అద్దా. మీరు నేనైతే మొన్న బ్రో పెళ్ళికి అయితే వెళ్ళాను, వచ్చాను. అంటే మేము ఉన్న బ్రో కొంచెం దగ్గర బంధువులు. అమ్మో టీపీ ఎస్పీపీ ఏదో కొడుతున్నది వచ్చి నేను. అరే 33 గైస్, మళ్ళీ డిఫెక్ట్. ఈసారి ఏం ఆడతాం అని మీకు అన్నది చూపిస్తాను అన్నదిగా చూపిస్తాను. అన్న 72 లెవెల్ చూపిస్తాను. 72 అదిగో గాయ్స్, ఇవన్నీ ద వీక్స్ లక్కీ టీ. ఇక చూడండి, ప్రొఫైల్ చూడడానికి రాదేమో, వచ్చింది సంథింగ్. ఇగో గర్ల్ 72 ద బాయ్స్ ఎలీట్ అంట క్లాన్ పేరు. నేనైతే ఏ క్లాన్లో అయితే లేని ప్రస్తుతానికి. ఓకే, ఏం ఆడదాం, ఇది ఆడు పోయాక ఒక్కసారైనా విక్టరీ. కిందమా నా తమ్ముడు వాళ్ళైతే క్రికెట్ ఆడుతున్నాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు మమ్మీ తోటికి. నేనైతే బీజిఎం మా తమ్ముడు అంటున్నాడు, అన్నీ నాకు కూడా బీజిఎం ఫ్రీ ఫైర్ నేర్పియాన్ని అంటున్నాడు. వద్దరా నువ్వు సరిపోతావరా అంటే నేర్పియాన్ని అంటున్నాను. అనుకోకుండా పాజ్ అయిపోయింది. నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఓకే, మీకు ఇష్టమైన గేమ్ ఏంటి గైస్ కామెంట్ చేయండి, నా గేమ్ ఆడతాం. మనీ గేమ్స్ అవన్నీ ఏమైనా అన్నారు అనుకోవద్దు గైస్, నేనైతే అస్సలు ఆడ మనీ కట్టి గేమ్ ఆడాలన్నారు అనుకో, నేనైతే అస్సలు ఇన్స్టాల్ కూడా చేయాలి. కామెంట్లో చెప్పండి ఏం గేమ్ ఆడారు. నేనైతే మైన్క్రాఫ్ట్ అయితే ప్రస్తుతానికి ఆడలే. ఒకవేళ ఎక్కువ ఎంబీ ఆర్ జీబీ ఉన్నా సరే ఓకే, నేను ఆడగలను. ఎందుకంటే మా స్టూడెంట్కి ఆడగలను కదా, ఆడతాను. ఏ గేమ్ చెప్పండి, నా చదివితే నేను డిసైడ్ అవుతా. ఓకే, కామెంట్లో పెట్టండి. నేను ప్రతిదీ కామెంట్లో పెట్టిన అనుకున్నారు కానీ సారీ. అమ్మో కొట్టాడు. కేతన్ గేమింగ్ తనడు, కేతన్ గేమింగ్ వై. ఒక్కసారి బయటికి రాని, వాము పక్క నుంచి వచ్చి కొట్టాడు చూడు. అర్రా ఆ చెట్టు పైన ఉన్నాడు చూడు, ప్రతి కుక్కను కొట్టినట్టు కొడతాను. అరే ఏంద్ర ఇల్లు రా. ఓకే మామ దాంట్లోకి వచ్చి కొడుతున్నాడు వాడు. మామూలు ఆడుతాం. ఇంకా నేను రాజన్న అయిపోతాను. ఇంకా నాకు డౌట్ వాము అండ్ లాంగ్ రేంజ్లో నన్ను ఎలా కొట్టాలి? దాక్కుని కొట్టాలని, ఎట్లా కొట్టాలని, దాక్కుని కొట్టడం కాదు మనడం నేను అనుకుంటున్నాను. ఎర్రిపక్కన అయినా తను ఈడే ఉంటాడు. నాకు తెలుసు తను ఈడే ఉంటాడు, ఆగుతాడు రా అని. నాకు తెలియకుండా ఉంటుందా గాయ్స్? ఎలా కొట్టాలరా?